కల్వకుంట్ల కవిత జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత ఆమె నిన్న మొన్న ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కామెంట్లు చూస్తే కల్వకుంట చంద్రశేఖరరావు గారి కుటుంబంలోను బీఆర్ఎస్ కుటుంబంలోను ఒక విభీషణి పుట్టింది అని చెప్పి తెలుస్తూ ఉన్నది. విభీషణుడు పురుషుడైతే విభీషణి స్త్రీ అవుతుంది. శశి థరూర్ తన గ్రేట్ ఇండియన్ నావెల్లో దుర్యోధనుడు లాగా దుర్యోధని అనే పాత్రని ఆయన క్రియేట్ చేశాడు. అట్లాగే నేను విభీషణి అనే పాత్రను ఇప్పుడు అంటున్నాను. తెలంగాణలో కల్వకుంట్ల కవిత లాగానే అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జగన్ సోదరి షర్మిల ఒక ఇలాగే కుటుంబం నుంచి బయటకు వచ్చి అన్న చేస్తున్న రాజకీయాల మీద ఆయన చేస్తున్నటువంటి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఆమె పనిచేయడం ప్రారంభించింది. అదే తరహాలో ఇటీవలి కాలంలో కవిత బయటకు వచ్చి ఇలా తన సొంత రాజకీయాన్ని నడుపుతూ ఉన్నారు. అందుకే నేను తెలంగాణలో మరో షర్మిల పుట్టిందని అప్పట్లో చేసినటువంటి వీడియోలో నేను పేర్కొన్నాను. ఈ రోజున అక్కడ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి కూతురు తేజస్వి యాదవ్ గారి చెల్లెలు ఆమె ఇలాగే బయటకు వచ్చింది. మొన్న తేజస్వి యాదవ్కు అనుకూలంగా ప్రచారం చేసి ఈ రోజున రాజకీయాల నుంచి బయటకు వచ్చి తన కుటుంబం పైన తన అన్న రాజకీయాల మీద ఆమె విమర్శ చేస్తూ ఉన్నది. ఈ విషయంలో ఒక రకంగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కొడుకుని కని అదృష్టవంతుడు అనిపించుకుంటున్నారు. అక్కడ కూడా ఇంకొక చెల్లెలో అన్నో తమ్ముడో ఎవరో ఉన్నట్టయితే దాదాపు ఇలాంటి రాజకీయ అధికార సమరం అక్కడ కూడా జరిగి ఉండేది. కారణం ఏదైనా కావచ్చు, రాజకీయంగా అధికారాన్ని పొందడానికి కారణం కావచ్చు, లేదా ఆస్తిలో తనకు రావాల్సింది రాలేదు అనే కారణం కావచ్చు. ఏ కారణమైనా సరే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తనకు దక్కనది పొందాలని, తనకు దక్కవలసినది దక్కలేదని, అది కుటుంబపరంగా కానీ పార్టీలో రాజకీయంగా తనకు కావలసినటువంటి స్థానం విషయంలో కానీ తమకు దక్కలేదని చెప్పి ఇక్కడ ముగ్గురు సోదరీమణులు ఒకేలాగా ప్రయత్నిస్తూ ఉండటం అన్నది భారతీయ రాజకీయాల్లో ఈరోజు నడుస్తున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక నైజాన్ని ఇది బయటపెడుతూ ఉన్నది. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ చూసినా కానీ కుటుంబ పరంగా జరుగుతూ ఉన్నాయి. ఆ కుటుంబంలో ఆస్తి పంపకం లాగానే ఇక్కడ రాజకీయంగా హోదాని, రాజకీయంగా అధికార స్థానాన్ని పొందే విషయంలో కుటుంబ సభ్యుల మధ్యలో కలహాలు కొత్త మహాభారతం లాగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఒక విభీషణి చేసే ఈ సమరం ఎటువైపు దారితీస్తుందో వేచి చూద్దాం.